ఓకే అండి. అలాగే ఈ 23rd బ్యాచ్లో మన బ్రదర్ ఉన్నాడు. ఇప్పుడు దాకా స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూశారు. మన బ్రదర్ కూడా ఇంతవరకు ఎలా నేర్చుకున్నారు వర్క్, ఎటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై అయినా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ బ్రదర్. హలో సార్. మీ పేరు? సాయి కృష్ణ సార్. సాయి కృష్ణ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ సార్. తెలంగాణ నుంచి. కొమరంభీం డిస్టిక్. కొమరంభీం డిస్టిక్. ఓకే. స్టార్టింగ్ మీకు ఎలా తెలిసిందండి ఇన్స్టిట్యూట్ గురించి? నేను చాలా చోట్ల అడిగిన సార్ మా దగ్గర. ఓకే. చాలా చోట్ల అంటే చుట్టుపక్కల మా ఏరియాలో ఒక 5-6 మెంబర్స్ని అడిగిన నేను. ఓకే. ఎక్కడ నేర్పుతారు బ్రదర్ ఇది కోర్సు చెప్పండి అని అడిగిన నేను. యూట్యూబ్లో కొట్టు బ్రదర్ కొట్టేసి వెళ్ళు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, కానీ ఈ ఇన్స్టిట్యూట్కి వెళ్ళు, మేము అక్కడికి వెళ్ళినాం నేర్చుకున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పట్లేదు మాకు. ఓకే. వాళ్ళు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మాకు ఏమి ఇవ్వట్లేదు. ఓకే. నేను ఏం చేసినంటే యూట్యూబ్లో రెగ్యులర్గా సెర్చ్ చేస్తున్నాను. నేను మా ఫ్రెండ్ మీ ఇన్స్టిట్యూట్ మేము రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం, యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం. అప్పటి నుంచి వెళ్ళి స్టార్టింగ్ నుంచి కొద్దిగా చూస్తూ వస్తున్నాం. ఇక మేము వేరే వాళ్ళని అడుగుతూ ఉంటే దూరం అని చెప్పేసి రాలేకపోయినాం మేము. కానీ ఇక మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ వేరే కంపారిజన్ వేరే కనుక్కున్నా కూడా నేను. హైదరాబాద్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, అక్కడ కనుక్కున్నా నేను. అక్కడ కనుక్కుంటే వాళ్ళు 35 మెంబర్స్ ఉంటారంట సార్. ఈవెన్ మిమ్మల్ని కూడా నేను కనుక్కున్న తర్వాత మన దగ్గర 10 మెంబర్స్ లిమిట్ మాత్రమే ఉంటారు, అసలు ఉండరు, ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే ఉంటారు అని అన్నారు. నేను మీరు ఆ మాటలు మాట్లాడితే నిజంగా నేను నమ్మలేకపోయినా. అంటే 10 మందే ఉంటారా అని అనుకున్నాను నేను. అసలు వేరే ఇన్స్టిట్యూట్లో వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు, వాళ్ళ దాంట్లో పెద్ద రూమ్లో ఒక 30 మంది ఇట్లా ఉంటారు, 30-35 మంది ఉంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఉంటున్నారు కూడా. ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నది కావచ్చు అని అనుకున్నా. 30 మంది ఇట్లా ఉన్నా కూడా సబ్జెక్ట్ ఉంటుంది కావచ్చు అనుకున్నాను నేను. కానీ 30 మందికి చెప్పేది ఒకరే చెప్తారు కదా, ఇద్దరైతే చెప్పలేరు కదా. నేను బాగా ఆలోచన చేసిన. మా పేరెంట్స్ వాళ్ళందరూ కూడా మాకు ఏం చెప్పారంటే, మనకు హైదరాబాద్ దగ్గర ఉంటుంది, ఆంధ్ర అంటే దూరం కదా, చాలా దూరం ఎట్లా వెళ్తారు అని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా అన్నారు. హైదరాబాద్ అయితే దగ్గర మనకు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన నేను. అంటే బెస్ట్ ఉన్నది కాబట్టి చాలామంది వస్తున్నారు కదా అని అనుకుంటారు కదా, నేను అట్లా వాడినా. బట్ కాకపోతే ఏంటంటే ఒకటే టీచర్ ఉండు క్లాస్లో 100 మంది టీచర్స్ ఉంటే 100 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక టీచర్ 100 మంది మెయింటైన్ చేయలేదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. తక్కువ ఉంటే ఇది కదా అని చెప్పేసి నేను ఆలోచన చేసిన. నేను ఇంకో లాజిక్ వాడాల్సి వచ్చింది నేను. అట్లా నేను మా వాళ్ళు అన్నారు హైదరాబాద్కి వెళ్ళు అని చెప్పారు. కానీ కాకపోతే నాకు ఏమనిపించింది అంటే, నేను ఇంత పైసలు ఖర్చు పెట్టేసేసి మనీ లాస్ అయ్యి షాపు బంద్ పెట్టుకొని, నేను షాప్ పెట్టేసి 7 ఇయర్స్ అవుతుంది సార్. 7 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నా. షాప్ బంద్ పెట్టుకొని మళ్ళీ నేను హైదరాబాద్కి పోయేసి వేరే ఇన్స్టిట్యూట్కి పోయి మళ్ళీ నేను సగం నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి, దూరమైనా పర్లేదు మనం బార్డర్ అయితే దాటిపోతలేం. మీరు ఆల్రెడీ చాలా కొన్ని వీడియోలో చెప్పారు, మేము వీడియోస్ ఫాలో అవుతుంటా నేను. చాలామంది దూరం అంటున్నారు కదా, మీరైతే దేశం దాటి పోతలేరు అని చెప్పారు. సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం చదువుకోవడం కోసం చాలామంది మన భారతదేశాన్ని వదిలిపెట్టిపోతున్నారు. మనం ఒక సబ్జెక్ట్ కోసం మనం తప్పకుండా వేరే స్టేట్ దాటుతున్నాం, అంతే కదా. నేను అలా ఆలోచన చేసిన. నేను అట్లా ఆలోచన చేసి వచ్చిన ఇక్కడికి. ఓకే. మరి అట్లా ఆలోచించిన వారు మరి ఈరోజు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలని ముందుకు వచ్చారు. అవును. మరి ఇంతలో ఏం మ్యాజిక్ జరిగిందంటారు? విషయం ఏంటంటే సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పింది నిజమైంది. 10 మెంబర్స్ అంటే 10 మెంబర్సే ఉండరు ఇక్కడ, ఎక్కువ లిమిట్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. మళ్ళీ ఇంకా చాలా మీరు క్లాస్ చెప్తా ఉంటే నేను చాలా గమనించింది ఏంటిదంటే, 10 మంది స్టూడెంట్స్ ఉంటే 10 మందిని మీరు ఐ కాంటాక్ట్లో ఉంటారు మీరు మాతో. అంటే 10 మంది మీ ఇక్కడ రూమ్లో ఉంటే మీరు మమ్మల్ని చూస్తూ మాట్లాడతారు. మధ్యలో నాకు డౌట్ వచ్చినా, వేరే వాళ్ళకి డౌట్ వచ్చినా కూడా మీరు మమ్మల్ని చూస్తూ అడుగుతారు. మధ్యలో మీరు క్లాస్ చెప్పేటప్పుడు మేము మధ్యలో క్వశ్చన్ అడిగినాం అనుకోండి, మీరు చెప్పడానికి ఇబ్బంది పడరు. అసలు మీరే అడగమని స్టార్టింగ్ మాకు చెప్పారు. అంటే మా తొందరతోటి మీరు ఎవరు నోట్స్ రాసుకుంటున్నారు, ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదని చెప్పేసి ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ మమ్మల్ని మీరు చూసుకుంటున్నారు సార్. అది నేను చాలా బాగా అబ్జర్వ్ చేసి. 50-60 మంది ఉంటే ఇట్లా పాసిబుల్ అవుతుంది సార్? అసలే పాసిబుల్ కాదు. 10 మంది ఉంటే మన దగ్గర ఉంటారు, వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. 50-60 మంది ఉంటే వాళ్ళని ఎక్కడ లెక్క పెడతారో వాడు ఎక్కడ ఉంటాడు, ఎట్టుకోయి కూర్చున్నాడు అటే కూర్చుంటాడు వాడు. అర్థమైందా? అంతమంది ఉంటే ప్రాబ్లం ఏందో అర్థమైంది సార్, అర్థమైంది. కల్లారు చూసినట్టున్నారు. కల్లారు చూసిన అనుకో. ఓకే. మరి వచ్చినప్పుడు మామూలుగా ఒకవేళ స్టేట్ మారి వచ్చారు కదా, మీరు అనుకున్నట్టే ఉందా, ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉందా, లేదంటే తేడాగా ఉందా? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది సార్. చాలా బాగుంది. ఎందుకంటే వేరే వాళ్ళు ఇట్లా చెప్పారు సార్. ఎట్లా అంటే మాకు బ్రదర్ లాగా ఈవెన్ పిన్ టు పిన్ మమ్మల్ని మేము అడిగిన ప్రతిదానికి కూడా మీరు విసుక్కోకుండా తప్పకుండా ప్రతిదానికి మీరు మాకు ఆన్సర్ చేస్తున్నారు.
మీరు కూడా మా పక్కనే ఉంటున్నారు. మీరు మార్నింగ్ తీరే చెప్పేసి మీరు వెళ్ళిపోవచ్చు. కానీ కాకపోతే మీరు మాతోటే ఉండి పిన్ టు పిన్ మమ్మల్ని మేము పొద్దున 10కి వస్తే నైట్ మళ్ళీ 10 వరకు మాతోటే ఉంటున్నాం. మధ్యాహ్నం లంచ్ టైంలో మాత్రం కామన్ అది లంచ్ టైం. ఓకే, అయితే మీరు అనుకున్న దానికంటే మంచిగా ఉంది. అనుకున్న దానికంటే చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే సార్, మీరు నోట్స్ రాపిచ్చే విధానం అయితే చాలా అద్భుతం సార్. అది అంటే నేను వేరే ఇన్స్టిట్యూట్కి పోలేదు, అక్కడ ఉంటే లేవో నాకు తెలియదు. పిన్ టు పిన్ మీరు చెప్పిన దాన్ని మేము నోట్స్ ప్రకారం వెళ్తే తప్పకుండా పిన్ టు పిన్ మేము ఎక్కడ దగ్గర ప్రాబ్లం సాల్వ్ 100% సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. పిన్ టు పిన్ నేను ఎన్నో వీడియోలు చెప్పాను. ఎందుకు ఇస్తున్నామంటే లైఫ్ టైం సపోర్ట్ మీకు ఇవ్వాలి. అవును, లైఫ్ టైం సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి అరాకొరగా చెప్పాను అనుకోండి, సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మీరు మళ్ళీ కాల్ చేస్తారు. అవును, ఇక్కడ దాకా చెక్ చేసి కాల్ చేస్తారు, కొద్దిగా చెక్ చేసి కాల్ చేస్తారు, అర్థం కాకపోతే కాల్ చేస్తారు. నా మీద ఒత్తిడి ఎక్కువైపోతుంది కదా. ఆ ఒత్తిడి తగ్గించుకుందాం అనే కాన్సెప్ట్ తోటే పిన్ టు పిన్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పిన్ టు పిన్ మీరు చెక్ చేసుకుని లాస్ట్లో కానీ నా దగ్గరకు వస్తారు. ఇంకా అప్పటికి కాకపోతే ఈ మధ్యలో అయిపోతే నా దగ్గర రారు. అంతే కదా, కొంచెం ఆ భారం కూడా తగ్గించుకుందామని పిన్ టు పిన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి ఎలా అనిపించింది థియరీ క్లాస్లో? ఎలా అనిపించింది మీకు? క్లాస్లో ఓకే సార్, చాలా బాగా అర్థమైనాయి. అంటే అర్థం కాని విషయాలు మిమ్మల్ని అడిగితే వెంటనే మీరు చెప్పారు మాకు. ఓకే, దాని ద్వారా మేము ఇంకా క్లారిటీగా అర్థం చేసుకోగలిగాను నేను. ఓకే, డెడ్ సెక్షన్ గురించి మీకు అంతకుముందు ఐడియా లేదు కదా? అస్సలు ఐడియా లేదు సార్, డెడ్ సెక్షన్ మొత్తానికి ఐడియా లేదు. మొబైల్ డెడ్లో వస్తే ఎలా చెక్ చేసుకోవాలి ఏందనేది అస్సలు ఐడియా లేదు. 4 days 5 days జరిగింది కదా? 4 days సార్, 4 days జరిగింది. మరి ఎట్లా అనిపించిందండి అట్లా ఆ సబ్జెక్టు కొత్తగా వినడం వల్ల మీకు ఎలా అనిపించింది? ఓకే సార్, నాకు ఫస్ట్ రోజు చెప్పేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ అనిపించింది. సెకండ్ డే కంప్లీట్ అయ్యేసరికి నాకు ఆటోమేటిక్గా నాలెడ్జ్ గెయిన్ చేయగలిగిన నేను. ఓకే, మీరు మళ్ళీ డెడ్ సెక్షన్ అనేది 1 day చెప్పేసి వదిలిపెట్టలేదు, 4 days చెప్పేసి 4 days కూడా మాకు నోట్స్ రాపించారు. దాని ద్వారా మాకు ఇంకా క్లారిటీగా అర్థమైంది. అవును, స్కెమెటిక్ ద్వారా పవర్ బూట్ సీక్వెన్స్ చెప్పాను కదా? అవును సార్, అవును. మరి మంచిగా అనిపించింది, అది క్లారిటీగా అర్థమైంది సార్. మీరు చెప్పిన పవర్ బూట్ కూడా అది నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మీ దగ్గర నోట్స్ విషయంలో మాత్రం ఏ స్టూడెంట్స్ వచ్చినా నేను చెప్తున్నా, నోట్స్ అనేది నెగ్లిజెన్స్ చేయొద్దు. నాకు రాయడం రాదు, నాకు ఇబ్బంది అవుతుంది అంటే అస్సలే నెగ్లిజెన్స్ చేయొద్దు. నోట్స్ కంపల్సరీ 100% రాసుకోవాలి. నోట్స్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీతోటి ఉండేది అదే, 100% అదే ఉంటుంది. ఏమైనా డౌట్స్ వచ్చినా ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుంటా చూసుకుంటా ఉంటే మంచిగా అర్థమవుతుంది. దాని ద్వారా ట్రబుల్ షూట్ చేయడం ఈజీగా అవుతుంది. అవును, అది లేకపోయిందంటే మళ్ళీ బ్లైండ్కి వెళ్ళిపోతాం. ఎక్కడ ఒక ప్రాబ్లం వస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది అర్థం కాదు. ఓకేనా, పిన్ టు పిన్ నోట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు సాఫ్ట్వేర్ గురించి చెప్పాను కదా? అవును సార్. ఎలా అనిపించింది? ముందు చేసేవాళ్ళ? ఇంతకుముందు అంటే నేను ఓన్లీ అన్లాక్స్ మాత్రమే చేసేవాడిని సార్. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ చెప్పారు కదా సార్. ఇంకో విషయం, సాఫ్ట్వేర్స్లలో కూడా నోట్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్స్ కూడా నోట్స్ చెప్తారా అని నేను అనుకున్నా, కానీ సాఫ్ట్వేర్స్ కూడా నోట్స్ ఉన్నాయి. దాని ద్వారా నాకు క్లారిటీగా అర్థమైంది సార్. మెయిన్ వచ్చేసి నోట్స్ రాసుకోవాలి సార్, తప్పకుండా నోట్స్ రాసుకోవాలి. మరి ప్రోగ్రామింగ్ చేసి చూపించిన కదా? అవును సార్. ఎలా చేయాలి? అవును, అది కూడా నోట్స్ ఉన్నాయి. అది లైవ్లో రిపేర్ చేశాను కదా? అవును. మళ్ళీ వాటి పట్ల మీకు అంటే అవుతాయా కాదా అని డౌట్ ఉందా? అవును సార్, నేను చాలా మొన్న ఫోన్ చేసినప్పుడు నిజంగా అంటే అట్లా చెప్తే అతను ఫీల్ అయ్యారు కావచ్చు. ఒక ఫోన్ తీసుకొచ్చిన నేను మన దగ్గరికి, మీరు చేసిరు, అది యూట్యూబ్లో కూడా ఉన్నది, Redmi 8A. అది వేరే షాప్కి తీసుకెళ్ళాను నేను. అంటే అది చెప్పాలో నాకు తెలియదు. కాకపోతే ఆ బ్రదర్ ఏమన్నాడంటే, నేనే నేర్పిస్తాను తమ్ముడు నీకు రిపేరింగ్, ఎవరైనా ఉంటే చూడండి, ఒక 30,000 20,000 ఇచ్చే నెలకు కోర్స్ నేర్పిస్తాను అతనే. నేర్పిస్తే నేను ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటున్నాను నేను అని చెప్పేసి అతను అన్నాను నాతోటి. కానీ అతను అది ఆ ఫోన్ని సాల్వ్ చేయలేకపోయాడు ప్రాబ్లమ్ని. అతనికి నేను ఒక 3 days ఇచ్చిన సార్ ఫోన్. 3 days అతని దగ్గరే ఉంది ఫోన్, కానీ అది ప్రాబ్లం అసలు సాల్వ్ అవ్వలేదు. సార్ దగ్గరికి తీసుకెళ్తే సార్ అది ఒక 1 hourలో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఓకే, మీ ముందే చేయడం జరిగింది? మా ముందే చేయడం జరిగింది. అది లైవ్లో రికార్డ్ చేసి యూట్యూబ్లో కూడా పెట్టాము. యువర్ డివైస్ ఈజ్ ఓవర్ హీటింగ్ చేస్తుంది. Redmi 8A కెమెరా ఓపెన్ చేస్తే ఓవర్ హీటింగ్ అని బట్టి కెమెరా క్లోజ్ అయిపోతుంది. అదే కదా? అవును సార్, అదే. అది థర్మల్ సర్క్యూట్లో 1.8 voltage అనేది మిస్ అయింది. మిస్ అవ్వడం వల్ల ఆ ప్రాబ్లం రావాలి. ఆడ మిస్ అవ్వడం వల్ల ఓవర్ హీట్ వస్తుంది. అవును కదా, హై వస్తుంది. అది వోల్టేజ్ వచ్చి ఉంటే లో ఉండేది. అవును కదా, అది రివర్స్ వస్తుంది. వోల్టేజ్ మిస్ అయింది కాబట్టి హై వస్తుంది. ఓకేనా, అది మీకు క్లారిటీగా అర్థమై ఉండాలి. ఆ రోజు అర్థమైంది, క్లారిటీగా ఉండాలి కదా. అయితే మీకు ప్రాక్టికల్ స్టూడెంట్ పట్ల కేరింగ్ అనేది అట్లా, కేరింగ్ విషయంలో చాలా అద్భుతం సార్. ఎందుకంటే ఇక్కడ మీరు మీ ఊరు కాదు కదా, ఇది నాన్ లోకల్ కదా. ఇక్కడ ఏం జరిగినా కానీ మాది రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది కాబట్టి ఆ కేరింగ్ అనేది మేము తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఎవరు తెలియదు. అవును సార్. హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ మేము చూసుకోవాలి.
ఇంక మీ బ్యాచ్లో కాదు కదా, ఇంతకుముందు బ్యాచ్లో హెల్త్ ఇష్యూలు కూడా వచ్చున్నాయి. ఓకే. మేమే దగ్గరుండి హాస్పిటల్ చూపించడం జరిగింది. దేవుని దయ వల్ల మీ బ్యాచ్లో ఏం లేదు అసలు. కొంతమంది ఫుడ్ పడక గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బయటకు వచ్చినప్పుడు మనకు ఫుడ్ అనేది మన ఇంట్లో ఉన్నట్టు ఉండదు, అసలే ఉండదు. కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది ఎక్కడైనా కానీ. మేము బయటకు వెళ్ళినా కానీ అడ్జస్ట్ అవ్వాల్సిందే కదా. అయితే ఓవరాల్గా మీకు మీ మీ రిలేటివ్ ఎవరు వచ్చారు కదా రోజు? మా బావ. మీ బావగారు? మా బావగారు వచ్చారు. బావగారు మరి చాలా జాగ్రత్తలు చెప్పారు మీ గురించి. అవునవును, చాలా జాగ్రత్తలు చూడండి సార్ అని చెప్పారు. అవును. మరి కనుక్కుంటున్నారా ఫోన్ చేసేప్పుడు? రెగ్యులర్గా ఫోన్ చేస్తారు సార్. మా తల్లిదండ్రులన్నా ఫోన్ చేయరు రెగ్యులర్గా. మా బావ నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తాడు. రెగ్యులర్గా ఫోన్ చేసి అడుగుతాడు, సబ్జెక్ట్ ఎంతవరకు నేర్చుకున్నావు, ఏడు వరకు వచ్చింది, డౌట్స్ వస్తున్నాయి, అడుగుతున్నావు సార్ని, క్లారిటీగా అడుగు అని చెప్పేసి ప్రతిరోజు. మా బావని అన్నాడు, సార్ హైదరాబాద్ వెళ్ళు, నో ప్రాబ్లం, నీకు దగ్గర ఉంటుంది మనకు అని చెప్పేసి చెప్పిండు. కాకపోతే ఏంటంటే మా బావ ఎంత చెప్పినా కూడా నేను వినలేదు. ఎందుకంటే నేను పైసలు ఖర్చు పెట్టి షాప్ బంద్ పెట్టుకొని తీరా సబ్జెక్ట్ రాకపోతే నేను వేస్ట్ అవుతుంది సార్, మనీ లాస్ అవుతాం కదా మనం. ఆ రెంట్ కట్టుకోవాలి, ఈ ఫీజులు కట్టుకోవాలి, బాగా బర్డెన్ అవుతుంది. ఒక చిన్న లాజిక్ ఏంటంటే, మీ లాజిక్ ప్రకారమే 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ డౌట్లు వచ్చినా కానీ క్లారిఫై చేయగలం. అవును కదా. అవును. 60-50 మెంబర్స్ ఉంటే ఇంపాసిబుల్. డౌట్లు ఒక 2-3 అడిగేసరికి సగం టైం అయిపోతుంది. 2-3 అడిగేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. అంతమంది డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం ఇంపాసిబుల్, అది కాదు. ఎక్కడైనా కానీ వేరే ఇన్స్టిట్యూట్లు బ్లేమ్ చేయడం కాదు కానీ, అవును, ఎక్కడైనా కానీ ఒక 60-50 మెంబర్స్ ఉంటే అందరూ నేను చూసుకోవాలంటే కష్టమే. స్టాఫ్ని ఎంతమందిని పెట్టొచ్చు, అవును, కానీ నా ఓన్ డైరెక్షన్లో ఉండడం వేరు, స్టాఫ్ డైరెక్షన్లో ఉండడం వేరు కదా. అందుకే అలా ఆ తేడా మీకు అర్థమై ఉండాలి నాకు తెలిసి. 100% అర్థమైంది సార్. ఒక ఓనర్ చేతి కింద మా స్టూడెంట్ ఉండడం వేరు, ఒక వర్కర్ కింద ఉండడం వేరు. చాలా మంది ఇన్స్టిట్యూట్లో ఇది చెప్తున్నారు, ఇక్కడ ఎంతమంది స్టాఫ్ ఉన్నారని అనుకోవట్లేదు, అంతమంది ఉన్నారని చెప్పి అనుకోవట్లేదు, చాలా మంది చెప్తున్నారు. ఎంతమంది ఉన్నా కానీ స్టాఫ్ ఉన్నా కానీ స్టాఫే అంతే కదా. ఓనరే. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమైనా అర్థం కాకపోయినా, లేదంటే స్టూడెంట్స్ డిసప్పాయింట్ అయినా కానీ ఓనర్ అయితే తొందరగా క్యాచ్ చేసి ఏం డిసప్పాయింట్ అవుతున్నారు, ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి మిమ్మల్ని చాలాసార్లు అడిగినా నేను. అర్థమవుతుందా బ్రదర్, పర్సనల్ కూడా అడిగింది. నాకు విషయం ఏంటంటే సార్, నాకు వన్ టైం చెప్తే అసలు అర్థం కాదు నాకు. నేను సార్కి ఫోన్ చేసినప్పుడు అదే అడిగినా నేను సార్ తోటి, సార్ నాకు ఒక్కసారి చెప్తే అసలే అర్థం కాదు మరి అని అంటే, సార్ ఏమన్నాడు, సెకండ్ బ్యాచ్లో రండి, నో ప్రాబ్లం అన్నాడు. కానీ ఆ నోట్స్ చూసుకుంటే సెకండ్ బ్యాచ్ కాదు, అవసరం లేదు, అసలు ఏం అవసరం లేదు. 100% క్లారిటీ. 20 డేస్లో అవుతుందా లేదా అనేది 20 డేస్లో అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అయితే మీరు పెట్టి ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. అంతే. ఏ క్లాస్ చెప్పారు, ఈయన బయటకు వెళ్ళాము మళ్ళీ ఇంకో లోకంలో పడిపోయామంటే కష్టమే. అట్లా కాకుండా ఇంటికి వెళ్ళినా కానీ ఆ నోట్స్ కానీ మనం రివిజన్ చేసుకోగలిగితే 20 డేస్ సరిపోతుంది, ఏకేమీ అవసరం లేదు. ఆ తర్వాత బ్యాకప్ సపోర్ట్ ఉంది, మరలా 3 మంత్స్ తర్వాత అప్డేట్ క్లాసులు ఉంటాయి. ఓకే. మీ బ్యాచ్కి మళ్ళీ ఒక 2 డేస్ అప్డేట్ క్లాసులు ఉంటాయి. ఓకే. ఈ లోపు మీకు ఇంటికి వెళ్ళి చేసిన తర్వాత చాలా డౌట్స్ అయితే వస్తాయి, సపోర్ట్ ఉంటుంది ఆల్రెడీ. ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే 3 మంత్స్ తర్వాత మళ్ళీ అప్డేట్ క్లాసులు పెడతాను. ఓకే. అప్పుడు అందరూ రావాలి, అందరూ వచ్చి మళ్ళీ ఇంకా ఉన్న డౌట్స్ మాత్రం క్లారిఫై చేసుకోవాలి. ఓకే సార్. ఓకేనా. మరి కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ఏమన్నా అంటే అంత దూరం నుంచి వచ్చారు కదా, చాలా మంది దగ్గరలో లేవా, హైదరాబాద్లో లేవా అని అడుగుతున్నారు, వాళ్ళకి ఏమన్నా చెప్పగలరా? తప్పకుండా సార్. ఇప్పుడు మనం దగ్గరికి పోతాం, మనకు దగ్గర ఉంది, ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంది, 100 కిలోమీటర్స్ దూరం ఉంది, మనం వెళ్దామంటే మనం అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనది మనీ లాస్ అవుతుంది. మనీ లాస్ అయితే మనం తెచ్చుకోవచ్చు, టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ మనం షాప్ ఉన్నది కాబట్టి కస్టమర్స్ డైవర్ట్ అవుతారు, 100% డైవర్ట్ అవుతారు. అప్పుడు ఏమైందంటే, ఇక్కడ నేను ఈరోజు వచ్చిన కదా, మా బ్యాచ్లోనే 3-4 మెంబర్స్ అదర్ ఇన్స్టిట్యూట్ వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మా బ్యాచ్లో కూడా మేమున్న 10 మెంబర్స్లోనే 4-3 మెంబర్స్ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం చెప్పేసి మనం ఎప్పుడైనా చాలా వరకు ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఎన్నుకోవాలి. నేను తప్పకుండా కేఎంటీని మీకు సజెషన్ చేస్తాను, ఎందుకంటే సార్ అదే ఆ విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ. తప్పకుండా ఆ విధమైన మనకు వర్త్ ఉంటుంది. పైసలు అనేది మనకు లాస్ అయితే అనుకోవద్దు, ఎందుకంటే మనకు అంతకు మించిన సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. మనకు మళ్ళీ 20 డేస్లో రాదు కావచ్చు అని అనుకోవద్దు, అసలే 20 డేస్లో మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకే. కొత్తగా వచ్చే వాళ్ళని మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని రమ్మంటారు. అంతే, తప్పకుండా చూసుకొని రావాలి. ఓకే. అంతగా డౌట్ అనుకుంటే మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో మీకు కూడా నంబర్లు ఇచ్చాను కదా. ఇచ్చారు సార్. ఓల్డ్ స్టూడెంట్ డౌట్ ఉందనుకుంటే మీ ఏరియా చెప్తే, మీ ఏరియాలో మా స్టూడెంట్స్ ఉంటారు, ఓల్డ్ స్టూడెంట్స్. అంటే చాలామంది అడుగుతున్నారు, చాలామంది స్టూడెంట్స్ నెంబర్లు అయితే నేను ఇస్తున్నాను. మరి వాళ్ళు మంచిగా చెప్తున్నారో మంచిగా చెప్పట్లేదు నాకైతే తెలియదు. దాన్ని చూసుకొని కొంతమంది వస్తున్నారు. ఓకేనా. అట్లాగా మీరు మీ ఏరియాలో ఏమైనా చెప్తే నాకు మీ ఏరియాలో ఉండే స్టూడెంట్ నెంబర్ కూడా ఇస్తాను, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి.
ఇక్కడికి ఇప్పుడు సుమారు 250 మెంబర్ దాకా ఉండదు ఇప్పుడు దాకా. ప్రతి ఏ ఏరియాలో ఫోన్ చేసినా ఆ ఏరియా స్టూడెంట్ నెంబర్ ఇచ్చేస్తాను నేను. ఎందుకంటే నేను 100% వచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తానని నేను నమ్ముతున్నా. అవును, నేను నమ్ముతున్నా కాబట్టి ఇవ్వగలుగుతున్నా. ఎంతవరకు రిసీవ్ చేసుకోగలరు, ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు అనేది స్టూడెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది నా ప్రాబ్లం అయితే కాదు కదా. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మంది కూడా ఒకే రీతిగా నేను చూసుకుంటున్నా. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసుకోవట్లేదు నేను, అస్సలే లేదు కదా. అందరి పట్ల ఒకటే కేరింగ్ తీసుకున్నాను, డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తున్నాను. కాబట్టి అంతమంది నెంబర్లు నేను ఎవరి నెంబరే నేను ఇవ్వగలుగుతున్నాను. ఒకవేళ వాళ్ళు రాంగ్ చెప్పారా రైట్ చెప్పారు అనుకోండి, నేను మళ్ళీ అడగట్లేదు, పట్టించుకోవట్లేదు. మంచిగా చెప్తారనుకున్నాను అనుకున్నాను, ఎందుకంటే నేను కరెక్ట్గా చేశాను. ఓకే. అయితే మీకు స్టార్టింగ్ ఉన్న మైండ్ సెట్ ఆఫ్టర్ 20 days ట్రైనింగ్ అయిపోయింది. స్టార్టింగ్లో నాకు చాలా డౌట్స్ ఉండేవి సార్. సార్ ఆల్రెడీ చెప్పాడు స్టార్టింగే 4 days మీకు 3 days చాలా ఇబ్బంది అవుతుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. నిజంగానే నాకు కన్ఫ్యూజ్ అయింది. కాకపోతే 10 days 12 days ఇట్లా అయ్యేసరికి నాకు ఈ నోట్స్ ఇవి రివిజన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఓకే, నోట్స్ రివిజన్, డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకోవడం. అవును, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అది. ఓకే. అయితే మీరు తెచ్చుకున్న మొబైల్ చేశారండి? చేశాను సార్. నేను తెచ్చుకున్న మొబైల్ మోడల్ అది Note 20 5G సార్. అది వాటర్ డ్యామేజ్ ఉండే, వచ్చిన తర్వాత చెక్ చేసిన నేను డీసీలో పెట్టి. అది 53 దగ్గరనే స్టక్ అవుతుంది సార్. అది ఆటో పవర్ తీసుకొని స్టక్ అవుతుంది. అది ఈఎంఎంసీలో ప్రాబ్లం ఉండే, మొత్తం సర్వీసింగ్ చేసి ఈఎంఎంసీ తీసి రీబాల్ చేసిన. అది సక్సెస్ అయింది అది ఫోన్. అది అందరి చేత లైవ్లో రన్నింగ్ మొబైల్స్ మీద చేయించడం జరిగిందా? అవును సార్, ప్రతి ఒక్కరితో మేము తెచ్చుకున్న ప్రతి ఫోన్తో. ఎవరైనా స్టూడెంట్స్ రావాలనుకుంటే మీ దగ్గర ఉన్న ఫోన్స్ పట్టుకొచ్చుకోండి, ఉన్న ఫోన్స్ పట్టుకొచ్చుకోండి, నో ప్రాబ్లం. అవి పట్టుకొచ్చుకోవాలి తప్పకుండా. వాటి మీదే లైవ్ ప్రాక్టీస్. ఎందుకంటే సార్ వాళ్ళు ఫోన్లు ఇచ్చారు అనుకోండి, మీరు ఏమనుకుంటారు, వీళ్ళు ఈ ప్రాబ్లమ్ ఇట్లా క్రియేట్ చేసి కావచ్చు అనుకోవచ్చు. అలాంటి డౌట్స్ అవసరం లేదు. మీకు అంతగా డౌట్స్ ఉంటే మీ దగ్గర ఉన్న ఫోన్స్ తెచ్చుకోండి, మీ దగ్గర ఉన్న ఫోన్ తెచ్చుకొని చేయండి. సెక్షన్ జరిగిన తర్వాత నేను అడగడం జరుగుతుంది మిమ్మల్ని. అవును, మీ దగ్గర ఫోన్ ఉందా అని చెప్పి. అవును, నేను నా దగ్గరే తీసుకొచ్చి చూపించలేదు. అవును, మీ ఫోన్ల మీద చూపించాను. లైటింగ్ సెక్షన్లో ఉంటే లైటింగ్ సెక్షన్ రోజు చెప్పిన రోజు, లైటింగ్ సెక్షన్ రోజు మా దగ్గర ఫోన్సే అడుగుతున్నారు. నెట్వర్క్ ఉంటే నెట్వర్క్ చెప్పిన రోజు నెట్వర్క్ సెక్షన్ ప్రాబ్లం ఉన్న ఫోన్స్ అడుగుతున్నారు. ఓకే, ఓవరాల్గా బాగుందంటారు? బాగుంది సార్. ఇంకా మీరు ఇంకా డెవలప్ అవ్వాలి, మంచిగా షాప్ రన్ చేయండి. ఓకే సార్, అప్డేట్స్ కూడా మీకు ఇస్తాను. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.